కాకినాడ జిల్లాపై జనసేన పార్టీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టిందా? సంస్థాగత నిర్మాణంపై పార్టీ కసరత్తు స్టార్ట్ చేసిందా? వచ్చే ఎన్నికల్లో 360 డిగ్రీల స్పీడ్తో దూసుకెళ్లాలని బిగ్ స్కెచ్ వేస్తుందా? ఆ జిల్లాలో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు అధ్యక్షుల వారు సిద్ధం అవుతున్నారా? ఇక పార్టీ కోసం కష్టపడే వారికే పోస్టులు ఇవ్వనున్నారా? ఇంతకీ జిల్లా బాధ్యతలు ఎవరికి అప్పచెప్పనున్నారు? అసలు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్ట్ ఎవరికి దక్కనుంది? రేసులో ఉన్నటువంటి నేతలు ఎవరు? అసలు సేనాని ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. జనసేన సంస్థాగత నిర్మాణంపై ముమ్మర కసరత్తు జరుగుతోంది. నియోజకవర్గం ఇన్ఛార్జీలు మొదలుకొని జిల్లా రాష్ట్ర కమిటీల వరకు నిర్మాణం చేసి లోకల్ పోరులో సత్తా చాటాలని పవన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో కూడా ఆయా కమిటీల నిర్మాణంపై కసరత్తు జరుగుతోంది. కాకినాడ జిల్లాలో పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ వ్యవహరిస్తూ ఉండగా కాకినాడ రూరల్ నుండి పంతం నానాజీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కమిటీ నిర్మాణం, నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకం, రాష్ట్ర కమిటీ సిఫార్సుల విషయంలో పంతం నానాజీ, ఉదయ్ శ్రీనివాస్, తుమ్మల బాబు కీలకంగా మారారు. పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన కమిటీలో పంతం నానాజీ సభ్యులుగా ఉన్నారు. దీంతో ఆశావహులు ఆయన ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా తుమ్మల రామస్వామి వ్యవహరిస్తున్నారు. ఈయన ఇప్పటికే డీసీసీబీ చైర్మన్ పదవితో పాటు పెద్దాపురం ఇన్ఛార్జిగా కూడా కొనసాగుతున్నారు. అయితే జిల్లా స్థాయిలో ఇన్ఛార్జ్ పదవులు మార్పులు ఉండవచ్చునని జనసేన నుంచి సంకేతాలు అందుతున్నాయి. ఇక కాకినాడ జిల్లా జనసేన అధ్యక్ష రేసులో పెండెం దొరబాబు, తుమ్మలపల్లి రమేష్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే 2019-24 మధ్య వైసీపీ తరపున పిఠాపురం ఎమ్మెల్యేగా పనిచేసిన పెండెం దొరబాబు 2024 ఎన్నికల్లో టికెట్ లభించకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. అయితే అప్పటి సీఎం జగన్ పిలిచి బుజ్జగించడంతో ఎన్నికల్లో కీలకంగా పనిచేశారు. పిఠాపురం వైసీపీ అభ్యర్థిని వంగా గీతను ఎమ్మెల్యేగా గెలిపించి జగన్కు కానుకగా ఇస్తామని, జనసేన అభ్యర్థి పవన్ను ఓడిస్తామని దొరబాబు ప్రకటించడం సంచలనం సృష్టించింది. అయితే ఎన్నికల అనంతరం అదే పెండెం దొరబాబు జనసేనలో చేరి చక్రం తిప్పుతున్నారు. దీంతో టీడీపీకి నేత వర్మ, పెండెం దొరబాబుల మధ్య విభేదాలు కూటమి సంబంధాల్ని ప్రభావితం చేస్తున్నాయి. వీరిద్దరి విభేదాలు ఇటీవల రోడ్డున పడ్డంతో ఇటీవల మాజీ ఎమ్మెల్యే వర్మని పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పదవి నుండి పార్టీ అధిష్టానం తొలగించింది. ఈ సమయంలో దొరబాబు జిల్లా జనసేన అధ్యక్ష పదవి లేదా పిఠాపురం నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ పదవుల కోసం ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. రెండు చేతులో కలిస్తే కానీ చప్పట్లు రావు, చర్యకు ప్రతిచర్య ఉంటే కానీ విభేదాలు రావు. పిఠాపురంలో జనసేన టీడీపీల మధ్య విభేదాలు రావడానికి పెండెం దొరబాబు చర్యలు, వర్మ ప్రతిచర్యలే కారణమనేది అందరికీ తెలిసిందే. వర్మపై ఇప్పటికే టీడీపీ యాక్షన్ తీసుకుంది. ఇలాంటి టైంలో దొరబాబును జనసేనాని కట్టడి చేస్తారా, పదవిచ్చి ప్రోత్సహిస్తారా అనే చర్చ అటు టీడీపీలో ఇటు జనసేనలో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తుమ్మలపల్లి రమేష్ పేరు కాకినాడ జిల్లా అధ్యక్ష పదవికి పరిశీలిస్తున్నట్టు సమాచారం. పవన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తారనే అభిప్రాయం రమేష్ విషయంలో జనసైనికులు వ్యక్తం చేస్తూ ఉంటారు. పలు సందర్భాల్లో జనసేనాని కూడా రమేష్కు పార్టీలో కీలక పదవిస్తారని హామీ ఇచ్చారు. దీంతో రమేష్ జిల్లా జనసేన అధ్యక్ష పీఠం దక్కించుకోవడానికి తెగ ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నియోజకవర్గం ఇన్ఛార్జీల విషయానికొస్తే ప్రధానంగా జనసేన అధ్యక్షుడు పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం ఇన్ఛార్జ్ పోస్టు కోసం పలువురు నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. గతంలో మర్రెడ్డి శ్రీనివాస్ను పిఠాపురం ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించేవారు. ఏడాది క్రితం ఆయన్ను తొలగించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఇన్ఛార్జ్ లేకుండా పోయారు. అయితే 5 మ్యాన్ కమిటీ పేరుతో ఇక్కడ పార్టీ కార్యకలాపాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఇన్ఛార్జ్లను నియమిస్తూ ఉండడంతో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ ప్రకటించిన నిబంధనల ప్రకారం సభ్యత్వ నమోదులో ఎక్కువ చొరవ చూపిన వారికి తొలి ప్రాధాన్యత ఇస్తారని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సెగ్మెంట్లో దాదాపు 10,000కు పైనే సభ్యత్వ
సభ్యత్వాలను డాక్టర్ బుర్రా దివ్య నమోదు చేయించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే పెండెన్ దొరబాబుతో సహా డాక్టర్ చోతుల శ్రీనివాస్తో పాటు మరికొందరు జోరుగా సభ్యత్వాలను చేర్పించారు. అయితే ఇక్కడ ఇన్ఛార్జ్ పదవి ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠను రేపుతోంది. ముందుగా దొరబాబుకి అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇటీవల వర్మతో తలెత్తిన వివాదం జిల్లా అధ్యక్ష పరిశీలనలో మాదిరిగానే నియోజకవర్గం ఇన్ఛార్జ్ విషయంలోనూ అవరోధంగా నిలుస్తున్నట్టు తెలిసిందే. మరోవైపు బుర్రా దివ్య కూడా పోటీ ఎక్కువగా ఇస్తూ ఉండడం వల్ల ప్రస్తుతానికి ఇన్ఛార్జిని నియమించకుండా 5-మ్యాన్ కమిటీతోనే సరిపెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక తునిలో పార్టీ నిర్మాణం అంతగా లేకపోవడంతో అక్కడ ప్రస్తుతానికి ఇన్ఛార్జిని నియమించే అవకాశం లేదు. అక్కడ ఎస్ అన్నవరం గ్రామానికి చెందిన చోడిశెట్టి గణేష్ పార్టీ కార్యక్రమాలను చూస్తున్నారు. ఇక ప్రతిపాడు నియోజకవర్గానికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతిని ఇన్ఛార్జిగా నియమిస్తారని ప్రచారం సాగుతోంది. జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా తుమ్మలపల్లి రమేష్ పనిచేస్తున్నాడు. ఆయన్నే తిరిగి కొనసాగించే అవకాశం ఉంది. పెద్దాపురం నుంచి ఇప్పటికే తుమ్మల రామస్వామి ఇన్ఛార్జ్గా ఉన్నారు. అలాగే కాకినాడ సిటీ నియోజకవర్గానికి 4 లేక 5 ఇన్ఛార్జ్ పొజిషన్లో ఉన్నారని తెలుస్తోంది. కాకినాడ రూరల్ నుంచి జనసేన ఎమ్మెల్యే పంత నానాజీ ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఇన్ఛార్జిని నియమించే ఛాన్స్ లేదు. మొత్తానికి త్వరలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో జిల్లా నేతలందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి పదవులు ఎవరిని వరించనున్నాయి? అధ్యక్షుల వారు ఎవరి వైపు మొగ్గు చూపనున్నారు? జనసేనాని మనసులో ఏముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.